సినీ టీవీ నటులు మోడల్స్ పాల్గొన్నట్లు సమాచారం. పైగా అక్కడ డ్రగ్స్ దొరకడంతో కర్ణాటక పోలీసులు సీరియస్ అయ్యారు. కర్ణాటక రాజధాని బెంగళూరు శివార్లలో రేవ్ పార్టీ జరిగింది. ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్ లో పుట్టినరోజు వేడుకల సందర్భంగా రేవ్ పార్టీ జరిగినట్లు సమాచారం. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా హంగామా కొనసాగడంతో బెంగళూరు పోలీసులు రైడ్ చేశారు. దాదాపు 100 మందికి పైగా పార్టీకి హాజరైనట్లు గుర్తించారు. బెంగళూరు ఈ సిటీ జిఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో 45 గ్రాముల డ్రగ్స్ దొరకడంతో పార్టీలో పాల్గొన్న వారి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పరీక్షలు నిర్వహించారు. వాసు అనే వ్యక్తి బర్త్డే పార్టీ పేరుతో ఈ రేవ్ పార్టీ నిర్వహించారు. పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ కలిగిన కారు కూడా ఫామ్ హౌస్ లో ఉండటం కలకలం రేపుతోంది. ఫామ్ హౌస్ ను మొత్తం ఆధీనంలోకి తీసుకున్న సీసీబీ యాంటీ నార్కోటిక్స్ పోలీసులు విచారించారు. సినీ నటి హేమ ఉన్నట్లు చెబుతున్న ఫోటోలు బయటకు వచ్చినా ఆమె హైదరాబాద్ లో ఉన్నానంటూ వీడియో విడుదల చేశారు. అయితే ఆ వీడియో కూడా జిఆర్ ఫామ్ హౌస్ నుంచి తీసిన వీడియోనేనని బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే. రేవ్ పార్టీలో హీరో శ్రీకాంత్ కూడా పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అలాంటి వార్తలను ఖండించిన శ్రీకాంత్ తనది రేవ్ పార్టీలకు వెళ్లే వయసు కాదని వివరణ ఇచ్చారు. పోలీసులు తనను అరెస్టు చేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు. హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి, ఏదో నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి ఇప్పించేశారు నా భార్యతో, ఈరోజు ఏమో రేవ్ పార్టీలకు వెళ్ళాడు అని వచ్చేసినాయి. కానీ ఒకటి, వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకు వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకు వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాం తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. బెంగళూరు పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వస్తేనే రేవ్ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారో తెలిసే అవకాశం ఉంది.